సో హలో ఎవ్రీవన్. మీ ఇంట్లో పవర్ కట్ వస్తే వెంటనే వైఫై ఆగిపోతుందా? ఆన్లైన్ మీటింగ్లు, గేమింగ్, మూవీస్ ఇవన్నీ ఇంటరప్ట్ అవుతున్నాయా? కానీ పవర్ కట్ వచ్చినా కూడా వైఫై ఒక 8 గంటలు పనిచేస్తే ఎట్లుంటుంది? ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే కుజర్ మినీ రోటర్ యూపీఎస్ గురించి ఈ వీడియో. అయితే యాక్చువల్ విషయం ఏంటంటే పవర్ కట్ వచ్చినా కూడా మన వైఫై రూటరు మళ్ళీ ఈ బ్రాడ్బ్యాండ్ మోడమ్ అన్ఇంటరప్ట్గా పని చేయాలంటే ఏదైనా ఒక డివైస్ హెల్ప్ కావాలి. సో ఇది ఎవరికి అవసరమా అంటే ఎస్పెషల్గా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, గేమింగ్స్, స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని సెటప్ చేయడానికి చాలా టైం అవసరం లేదు. జస్ట్ ఒక 30 to 1 minute దీన్ని మనం సెటప్ చేయొచ్చు. సో దీని డిజైన్ గురించి మాట్లాడితే బ్లాక్ కలర్లో చూడడానికి అయితే చిన్నగా బాగుంది. అండ్ మెటీరియల్ ఏంటంటే మరీ హెవీ లేకున్నా కూడా కొంచెం స్ట్రాంగ్ పర్లేదు. కొన్ని రోటర్లు ఎలా ఉంటాయి అంటే ఇందులో ఏంటంటే చాలా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో 3 బ్యాటరీలు ఉంటాయి, పాడైపోయి 2900 ఉంటాయి. సో వాటిని మనం జస్ట్ బ్యాటరీ మనకు బ్యాకప్ తగ్గినా కూడా రిప్లేస్ చేసేసుకుంటే సరిపోయింది. అండ్ దీనికి ఏంటంటే ఒక 1 year మనకు రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి 8 hours దాకా వస్తుంది, కానీ మనకు యాక్చువల్ మెయిన్ టెస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక 5 to 6 hours దాకా వస్తుంది. సో దీనివల్ల మనకు యూఎస్ ఏంటి అంటే ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ కాకుండా ఉంటుంది. సెకండ్ ఏంటంటే రోటర్ అనేది అసలు రీస్టార్ట్ కాదు. సేమ్ యాక్చువల్ కరెంట్ వచ్చిన కరెంట్ మనకు ఇంట్లో కరెంట్ ఉన్నప్పుడు ఎట్లా వర్క్ చేస్తుందో కరెంట్ పోయినాక కూడా ఆటోమేటిక్గా స్విచ్ అయిపోయి ఇలానే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆన్లైన్లో ఏమైనా వర్క్ ఉన్నా, మీటింగ్స్ ఉన్నా, ఏమున్నా కూడా అవి కూడా ఇంటరప్ట్ కాకుండా మంచిగా మనం ఆరామ్సే వర్క్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీని లింక్ అనేది మనకు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు